ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకి ఇలా రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2024 సంవత్సరంలో ఇటు రీతిగా ఈ కృపను దయచేసినటువంటి విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు తెలియచేస్తున్నాను. ఈ 2024 సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులకి ఫలభరితమైనటువంటి సంవత్సరంగా ఉండబోతుంది. అలాగనే మీకును, మీ కుటుంబ సభ్యులకి మా తరపు నుంచి, మా సంఘం తరపు నుంచి, మా కుటుంబం తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేవి తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా నిండు వందనాలు. ఈరోజు దేవుడు కొన్ని విషయాలను వాక్యము ద్వారా మనతో మాట్లాడబోతున్నారు. ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే కనుక జెర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే అక్కడ వాక్యం అంటుంది కదా, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి అని దేవుని వాక్యం అంటా ఉంది. మునుపటి వాటిని మనం జ్ఞాపకం చేసుకోకూడదట, పూర్వకాలపు సంగతులను మనం తలంచుకోకూడదట. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా అంటా ఉన్నాడు. చూడండి, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి. 2023వ సంవత్సరంలో ఎటువంటి బలహీనత కలిగి ఒకవేళ నువ్వు ఉన్నావో, ఎటువంటి చేదైన అనుభవాల్లో నువ్వు వెళ్ళావో, ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళావో, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా నా దేవుడు తొలగించగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు కనుక వాటిని నువ్వు జ్ఞాపకము చేసుకొనక పూర్వక కాలపు సంగతులు తలంచుకొనవద్దు. కానీ ఇదిగో దేవుడు నీ ఎడల నూతనమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు యేసు నామములో. ఇది ఖచ్చితంగా జరగబోతుంది కనుక ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయి, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను అంటున్నాడు. అవునండి, నూతనమైన కార్యాలను జీవితంలో జరిగించే దేవుడు ఆయన, నూతనమైనటువంటి క్రియ చేసే దేవుడు ఆయన, నూతనమైనటువంటి అభిషేకాన్ని ఇచ్చే దేవుడు, నూతన కృపనిచ్చే దేవుడు, నూతన సన్నిధినిచ్చే దేవుడు ఆయన. కనుక ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరుగుతుంది, నువ్వు నమ్ము. ప్రభు అంటున్నాడు, అయ్యా, ఒక ఆయన వచ్చి అంటున్నాడు, అయ్యా నేను చూపు పొందగోరుచున్నానయ్యా అంటే నీకు నమ్మిక ఉందా, విశ్వాసం ఉందా అని అడుగుతున్నాడు. అవునయ్యా, విశ్వాసం ఉందనగానే నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఈరోజు నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఇదిగో నీ విశ్వాసాన్ని ప్రభు చూస్తున్నాడు. ఈ 2024 సంవత్సరం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను అని ప్రభు అంటున్నాడు. ఆ మాటను నమ్మగలిగితే ఈ వీడియో చూస్తున్న నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది యేసు నామములో. కనుక ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి ఇబ్బందులైనా, ఎటువంటి వేదనైనా వాటన్నిటిని కూడా నువ్వు తలంచుకున్నది. కానీ దేవుడు చేసే కార్యము కొరకు నువ్వు ఎదురు చూడు. దేవుడు చేసే కార్యము కొరకు మనం ఎదురు చూద్దాం. దేవుడు చేసే కార్యాలు కొరకు మనం వేచి చూద్దాం. అది ఇప్పుడే మొలుచును అంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఇప్పుడే మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా అంటా ఉన్నాడు. కింద అంటున్నాడు కదా, నేను అరణ్యములో త్రోవను కలుగజేయుచున్నాను, నేను చూడండి ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు అరణ్యములో త్రోవను కలుగజేస్తాడట ఆయన. ఎదుర చూడండి, ఈ యొక్క ఎర్ర సముద్రము వెనకాల ఫరో సైన్యం తరుముతూ వస్తున్నటువంటి సందర్భాల్లో మనం చూడగలం. ఫరో ఆ యొక్క సైన్యాలన్నీ కూడా తరుముకుంటూ వస్తూ ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు మోషేతో, అయ్యా, ఐగుప్తుల్లో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ దాకా నడిపించావా అన్నప్పుడు ఆ మోషే ప్రజల వైపు చూడలేదు, కానీ దేవుని కార్యం కొరకు కనిపెట్టాడు. దేవునికి స్తోత్రం. అసలు ఎర్ర సముద్రం 2 పాయలు అవుతుందని మోషేకి తెలియదు, కానీ దేవుడు ఏదో ఒక అద్భుతం చేయగలడు అన్న సమర్థత, విశ్వాసము మోషేలో ఉంది కనుక దేవుడి వైపు ఆ మోషే ఎదురు చూసిన విధానాన్ని బట్టి ఎర్ర సముద్రము 2 పాయలుగా మార్చబడిందట. అక్కడ మనం వాక్యాన్ని పరిశీలన చేస్తే ఆ సముద్రపు మధ్యలో ఆరిన నేలను దేవుడు సృష్టించాడు. నీ కోసము దేవుడు ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. సహోదరుడా, సహోదరి,
నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు. మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. ఈరోజు ఈ వీడియోను చూస్తున్నావు, సజీవులే కదా దేవుడిని ఆరాధిస్తారు. ఈరోజు ఈ వీడియోను చూస్తున్నావంటే దేవుని కృప. ఈరోజు ఈ వాక్యం నీకు చెప్తున్నానంటే దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడారిలో నదులు పారజేయుచున్నాడటండి ఆయన. ఎడారిలో చూడండి, అరణ్యములో త్రోవను కలుగజేసి, దట్టమైన క్రూర అరణ్యములో చూడండి, అటువంటి అరణ్యులు ఎవరినైనా విడిచిపెట్టినప్పుడు హైవే ఎటుందో, ఆ రాజు మార్గం ఎటుందో ఎవరు కనుగొనలేరు. అటువంటి అరణ్యములో సైతము ఆయన త్రోవను కలుగజేస్తాడట. రైట్, అవునండి. నీ జీవితంలో చీకటి మార్గంలో నీ జీవితం అరణ్యం అయిపోయిందేమో, నీ జీవితం ఇక సమాప్తం అయిపోయింది అనుకుంటున్నావేమో. ఇక నా జీవితంలో ఈ కష్టాలు తప్పో, ఈ బాధలు తప్పో, ఈ నిందలు తప్పో, ఈ వేదన తప్పదు అనుకుంటూ ఉన్నావేమో. ఒకవేళ తలంపులతో తలంచుతూ ఉన్నావేమో. అయితే దేవుడు అన్నాడు, నీ అరణ్యపు మార్గములో నేను వెలుగై ఉండబోతున్నాను, నీకు త్రోవను కలుగజేయబోతున్నాను యేసునామములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీకు త్రోవను కలుగజేయబోతున్నాడట. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఎడారిలో నదులు పారజేసే దేవుడు. ఎడారిలో చూడండి, వాటర్ అస్సలు ఉండదండి. మనం అరబ్ కంట్రీస్ చూస్తే అక్కడ ఎడారులు ఉంటాయి. ఆ ఎడారులలో అస్సలు వాటర్ అనేది అటువంటి ప్రాంతంలో దేవుడట కాలువను కాదట, చెరువును కాదట, నది. దేవునికి స్తోత్రం. అటువంటి ఎడారిలో కూడా నది ప్రవాహాన్ని పారజేయగలిగినటువంటి దేవుడు మనము ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు. ఆయన బలమైనటువంటి దేవుడు అండి. చూడండి, హాగరుని ఎవ్వరు చూడలేదు. ఇస్మాయిల్ తీసుకుని ఒంటరి ప్రయాణంలో ప్రయాణిస్తున్నప్పుడు అరణ్యములో చూడండి, అక్కడ ఎడారిలో నీళ్లు లేక చాలా దప్పికొన్నదటండి. అటువంటి సమయంలోనట దేవుడు దప్పిక తీర్చాడు. అందుకే ఒక మాట అంటుంది హాగరు, నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా. ఎస్, నేను ఈరోజు ఎవరు చూడకపోవచ్చు, మనుషులు నిన్ను అకస్మాత్తుగా విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయే దేవుడు కాదు. 2022 సంవత్సరాల క్రితం నీకోసం ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు నిన్ను మరిచిపోయే దేవుడు కాదు. నువ్వు ఆయన తలంపుల్లో ఉన్నావు, నువ్వు ఆయన ఉద్దేశాల్లో ఉన్నావు, నీవు ఆయన హృదయంలో ఉన్నావు. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో అరణ్యము అనుభవం ఉందేమో, నీ జీవితం ఎడారి అనుభవం లాగా ఉందేమో, నీ జీవితంలో ఎవ్వరు మనుషులకు దూరం అయిపోయి వేదన చెందుతున్నటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో. అయితే ఈరోజు మాత్రం దేవునికి స్తోత్రం, 2024 జనవరి 1వ తారీఖున దేవుడికి వాగ్దానం చేస్తున్నాడు, ఎడారి అనుభవంలో నీళ్లను దప్పిక తీర్చబోతున్నాడు. ఏ కష్టములో, ఏ ఇబ్బందులు, ఏ శ్రమలోను ఉన్నా ఆ శ్రమలను తొలగించి, ఆ కష్టాలు ఇబ్బందులు తొలగించి, ఆ వేదనంతటిని తొలగించి నీకు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు కలుగజేయబోతున్నాడు. ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో ఇప్పుడే అది మొలుస్తున్నావు, ఇప్పుడే అది మొలుస్తుందటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడే అది మొలుస్తుందట. చూడండి, జెర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేస్తే కనుక, జెర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందామండి. 29:11 వచనాన్ని, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన అంటే దేవుడు మన కొరకు కొన్ని ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. చూడండి, ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. అవి ఏంటో నాకు తెలుసు. ఏ ఉద్దేశాలు నీ కోసం నిర్ణయించానో నాకు తెలుసు. అవి ఎటువంటి ఉద్దేశాలట? చూడండి, ప్రభు అన్నాడు, రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. ప్రైజ్ ద లార్డ్. అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనటువంటి ఉద్దేశాలు కాదటండి. అంటే ప్రతి ఉద్దేశము దేవుడు నీ మీద ఏదో ఒక ప్లానింగ్ కలిగి ఉన్నాడు. అవి సమాధానకరమైన ఉద్దేశ్యములట. నీ జీవితంలో దేవుడికి ఏం కావాలో ప్రతిదీ దేవుడికి తెలుసు. చూడండి, పిల్లలకు ఆకలి వేసినప్పుడు తల్లే దాన్ని చొరవ చేసుకుని అన్నం పెడుతుందండి. పిల్లలకి ఈరోజు వాళ్ళు అడుగురు, అయ్యా నా క్రిస్మస్ కొత్త బట్టలు కొనిమ్మని. కానీ తల్లిదండ్రులుగా మనం వారు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేయట్లేదా అండి? వారి స్కూల్ ఫీజు కట్టాలని అడుగుతున్నారా? మనం కట్టడం లేదండి. అదేవిధంగా
ఎప్పుడు ఏది చేయాలో, ఎప్పుడు ఎలా చేయాలో సమస్తమును దేవుడికి తెలుసండి. దేవుడు మంచి ఉద్దేశాన్ని నీ మీద కలిగి ఉన్నాడు. ఈ 2024 సంవత్సరంలో ఆ ఉద్దేశాలన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చబడులాగున నువ్వు ప్రార్థన చేసుకో. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు మేలులను జరిగిస్తాడు, మేలులను చేస్తాడు అనటంలో ఎటువంటి సందేహం లేదండి. అనేకమైనటువంటి ఉద్దేశాలు, దేవుడు మంచి ఉద్దేశాలు నీ మీద దేవుడు కలిగి ఉన్నాడు. నీకు ఇల్లు ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు, నీకు ఎప్పుడు లేవనెత్తాలో దేవునికి తెలుసు, ఎప్పుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలో దేవునికి తెలుసు. సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆయన. కనుక చూడండి, నీవు నూతన సృష్టివి అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఒక చోట అంటాడు, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు అంట 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఇక్కడ 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి అటండి. నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డా. ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించి నీవు పాతవై గతించను, ఇదిగో సమస్తమును నూతనమైనగా. ఈ నూతన సంవత్సరంలో నేను నూతనమైన వ్యక్తిగా, నూతనమైన కృపతో, నూతనమైన అభిషేకంతో, నూతనమైన మహిమతో దేవుడు నింపబోతున్నాడు. సమాధానకరమైన ఉద్దేశ్యములు దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఇదిగో నేను ఒక నూతనమైన కార్యము జరిగించుచున్నాను, అది ఇప్పుడే మొలుచును అంటున్నాడు. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు నమ్మిక ఉంచితే కనుక ఆ అద్భుతాన్ని నువ్వు చూస్తావనటములో ఎటువంటి సందేహం లేదు. కనుక పాతవి గడిచినటువంటి కాలంలో చేదైన అనుభవాలన్నీ మర్చిపో. మరలా నువ్వు చిగురించబోతున్నావు, మరలా నువ్వు ఫలించబోతున్నావు, మరలా నువ్వు విస్తరించబోతున్నావు, మరలా నువ్వు పరిమళ వాసనగా వెదజల్లబడబోతున్నావు. కనుక ఖచ్చితంగా ధైర్యం కలిగి ఉండు. నీ జీవితంలో సంతోషకరమైన దినాలు ఆరంభమయ్యాయి. మరొకసారి మీకును మీ కుటుంబ సభ్యునికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ నా ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అవునయ్యా, మునుపటి వాటిని తలంచుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి అంటున్నావు తండ్రి. అవునయ్యా, మునుపటి వాటిని మేము తలంచొద్దు కానీ ఇదిగో ప్రభువా, ఇదిగో నేను ఒక నూతనమైన కార్యాన్ని చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచునంటున్నావు. యేసు నామములో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి వెడలుపై యేసు నామములో ఈ వాక్యము నెరవేర్చబడునుగాక. వారు విశ్వసించబడినది కొలది ఆ కార్యము వీరి జీవితంలో జరుగునుగాక. సమాధానకరమైన ఉద్దేశములు కలిగి ఉన్నావంటున్నావు తండ్రి. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను, అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 2024 సంవత్సరం మీ బిడ్డల జీవితంలో ఆనందము, సంతోషము, శాంతి, సమాధానం, ప్రేమ, నెమ్మది, ఆశీర్వాదాలతో యేసు నామములు వీరి నోటి నుండి నవ్వు ఉండునుగాక. అట్టి కార్యాన్ని జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం.